బాగా చదువుకున్న వాళ్ళు అయితే ఒక వర్డ్‌ని యూజ్ చేస్తాము. గ్రామీణులు, చదువులేని వాళ్ళైతే అదే పదాన్ని ఇంకొకలా వాడుతూ ఉంటారు. దాన్ని వికృతి పదాలు అంటాము. అయితే గ్రామీణులు, పామరులు వాడే పదాలు వికృతి పదాలుగాను, పండితులు గ్రాంధిక భాష, వాడే పదాలనేమో ప్రకృతి పదాలుగాను ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి షా అని మనం పండితులు వాడితే, ఇక్కడ పామరులు గానీ, గ్రామీణులు గానీ దాని ప్లేస్‌లో సా అని పెట్టి వాడతారు. అంటే ఇక్కడ చూడండి, ఆకాశం అన్న పదాన్ని ఆకాశం అంటారు. ఇక్కడ యా అన్నది జా అవుతుంది. యాత్ర, జాతర. ఇప్పుడు శ్రీ అని మనం ఒక గ్రాంధిక భాష పదాన్ని ఉపయోగిస్తే సిరి అంటారు. చూడండి ఇక్కడ ముద్ద కాదు, ముద్ర అని మనం అన్నాం అనుకోండి, ఇది ప్రకృతిలో ముద్ర అయితే వికృతి పదంలో ముద్దర అవుతుంది. రోషం, రోసం